Hello guys, this is Venki Aslesh and welcome back to my channel. Present మనం కాశీకి అయితే రీచ్ అయ్యామండి. నైట్ అంతా జర్నీ చేసి ప్రయాగ నుంచి కాశీకి అయితే రీచ్ అయ్యాము. సో ఇప్పుడు మార్నింగ్ 6 అయితే అవుతుంది. సో కాశీలోని ప్రదేశాలన్నీ మీకు డీటెయిల్ గా నీట్ గా అయితే చూపిస్తాను. సో కాశీలో మనం వచ్చేసి ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ లో అవుతున్నాము. సో ఇది వచ్చేసి లాస్ట్ అన్ని మనం ఓన్ వెహికల్ పట్టుకొని వచ్చినట్లయితే సో ఇక్కడ నుంచి మనకు ఆటోస్ లాంటివి ఉంటాయట. వాటితో మాత్రమే మనము గుడి దాకా వెళ్ళగలుగుతామట. మన ఓన్ వెహికల్ తో వెళ్ళలేమట. సో ఏంటంటే ఇక్కడ మనకు టాయిలెట్ ఫెసిలిటీ అది ఉంది. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మనం ఇక్కడ నుంచి మనకు కావాల్సిన బట్టలు అవి తీసుకొని మనం సీదా టెంపుల్ దగ్గరికి వెళ్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీలో ఇలా ఎంతమందికి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడం ఇష్టం కామెంట్ అయితే చేయండి. బ్యాక్ సైడ్ పార్కింగ్ నుంచి మనకు బయటకు రాగానే మనకు లొకేషన్ చూసుకుంటే ఇగో ఈ విధంగా ఉంటుందండి. హైవే ఉంటుంది. హైవే పక్కకి వచ్చేసి ఆటోస్ ఉంటాయండి. ఈ ఆటోస్లలోనే మనం టెంపుల్ దాకా అయితే వెళ్ళాలి. సో మన ఓన్ వెహికల్ తెచ్చుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడికి లాస్ట్ అండి. సో లోపలన్నీ పార్కింగ్ చేస్తున్నాయి చూసారా. సో ఇక్కడికైతే లాస్ట్. సో ఇక్కడ ఏదైనా ఆటో మాట్లాడుకుని మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం నైట్ అయితే ఇవాళ ఇక్కడే స్టే చేయబోతున్నాం. టీం అంతా ఆటో వాళ్ళతో గట్టిగా అయితే బార్గెన్ చేస్తారంటే మరి తెలుగు వాళ్ళంటే మామూలుగా ఉంటది కదా. పిచ్చర్లు అయిపోతారు ఇక్కడ ఆటోడు ఒక్కొక్కడు. ఇక్కడ ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు. ఖర్చు తక్కువ, ఇన్కమ్ ఎక్కువ అండ్ పొల్యూషన్ లెస్ కూడా. అండ్ ఇంకోటి ప్రయాగ్రాజ్ నుంచి కాశీ వచ్చేసి 140 కిలోమీటర్స్ ఉందండి. మీరు ప్రయాగ్రాజ్లో ఆ స్నానం చేసుకున్న తర్వాత మీరు అక్కడ నుంచి బయలుదేరి కాశీకి రావడం బెటర్. కాశీలో మనకు ఉండడానికి చాలా రకాల హోటల్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాశీ సిటీ ఈ విధంగా ఉందంటే మీరు చూడొచ్చు. ఇక్కడ లూయిస్ ఫిలిప్ మనకు వ్యాన్ లాంటి మంచి మంచి బ్రాండెడ్ షోరూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని ఇందాకపోయింది. అండ్ ఇంకోటి ఇగ్లూ థియేటర్ అంటారు కదా, మనకు ఆసిఫాబాద్ లో ఉంది. ఇగ్లూ థియేటర్ లాంటిది ఇక్కడ ఒక సినిమా థియేటర్ ఉందండి. దాంట్లో వచ్చేసి పుష్ప 2 సినిమా అయితే ఆడుతుంది ఇప్పటికి కూడా. రిలయన్స్ ఫ్రెండ్స్ ఇది బాగుంది. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా సేపట్లో టెంపుల్ కి అయితే రీచ్ అవుతాం. ఈ ప్లేస్ లో దించారు. ఇక్కడ ఈ ప్లేస్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది చూడండి. ఎంత క్రౌడ్ ఉంది అసలు చూసుకోండి ఒకసారి. ఫుల్ ఆఫ్ క్రౌడ్ అండి నిజంగా. ఈ చిన్న ప్లేస్ నుంచి మనకు వచ్చేసి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే మనకు టెంపుల్ అయితే ఉంది. వచ్చేసి 1 వే ఇక్కడ నుంచి. సో మార్కెట్స్ పెట్టున్నాయి కదా, సో అటు సైడ్ అయితే వెళ్తున్నాయి వెహికల్స్ వచ్చేసి. సో ఇటు సైడ్ నుంచి ఓన్లీ 1 వే. ఇది ఇటు నుంచి ఓన్లీ ఇన్కమింగ్ వెహికల్స్ మాత్రమే వస్తున్నాయి. ఈ టెంపుల్ కి వెళ్ళే దారి. సో ఈ రూమ్ లో అయితే దిగామండి. మేము చూసుకుంటే ఈ రూమ్ వచ్చేసి మాకు 2500 రూపీస్ అయితే పడింది. సో ఇప్పుడు వచ్చేసి మేము ఫ్రెష్ అయితే అయినాము. ఫ్రెష్ అయ్యి ఇప్పుడు అయితే బయటకైతే వెళ్తున్నాము. సో మనం వచ్చేసి పిండ ప్రధానం దగ్గరికి వెళ్దాం ముందు. తర్వాత వచ్చేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుందాం. రూమ్ ఏ విధంగా కామెంట్ అయితే చేయండి. టెంపుల్కి వెళ్ళే దారిలో ఒకసారి క్రౌడ్ చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు. దాంట్లో తోడు ఈ బండ్ల సౌండ్స్ ఒకటి. అసలు ఈ బండ్ల ఇటు సైడ్ అలో చేయాల్సింది కాదు, ఓన్లీ 1 వే అని చెప్పి అన్నారు. కాకపోతే ఇన్ని కన్నా బండ్లు ఇన్ని ఆరంత అసలు ఇది ఎంత సౌండ్ పొల్యూషన్ అంటే నార్మల్ కాదు. ఇది సౌండ్ పొల్యూషన్ తో పాటు మళ్ళీ బైక్ లో పొల్యూషన్ కూడా. వాటి నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ అసలు ఇటు అలో చేయకపోవడం బెటరు. అటు కుంభమేళకు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇటు వచ్చేసి మనకు కాశీకి కూడా రావడం జరుగుతుంది. అండ్ అయోధ్యకు కూడా వెళ్ళడం జరుగుతుంది. సో చాలా క్రౌడ్ ఉందండి ఇప్పుడు ఆ కుంభమేళ చేయబట్టి సైడ్ వచ్చేసి. జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ విశ్వనాథుడు దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క హిందువుకు ఉంటుంది. కాశీ వచ్చేసి చాలా పవిత్రమైన ప్లేస్ అండి. ఇది ఎంత పవిత్రమైన ప్లేస్ అంటే ఎవరైనా కాశీకి వెళ్ళి వచ్చినట్లయితే వాళ్ళు ఇంట్లోకి వచ్చే ముందు వాళ్ళు కాళ్ళు కూడా కడుగుతారట. అంత పవిత్రమైంది. సో ప్రతి ఒక్క హిందూ విజిట్ చేయండి. పిండ ప్రదానం చేసే ఘాట్ కి అయితే వెళ్తున్నామండి. చూసుకోవచ్చు అసలు ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ. అసలు బీభత్సమైన క్రౌడ్ ఉందండి నిజంగా. మొబైల్ కనుక లాక్కున్నాడంటే దొరకదు. ఇక కొంచెం రిస్క్ చేస్తే వీడియో షూట్ చేయడం అయితే జరుగుతుంది. హాయ్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఫుల్ క్రౌడ్ ఉంది. అయితే వస్తాయిగా మరి పిండ ప్రధానం అయితే చేస్తాను. క్రేజీ కనిపిస్తుందండి. చిన్న లైన్ల నుంచి అయితే వెళ్తున్నాం మనం చూడొచ్చు. అసలు క్రేజీ ఉంది. బ్యూటిఫుల్ గా ఉందండి లోపల చూడొచ్చు. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో, నీట్ గా ఉంది. ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూసారా. ఇది వచ్చేసి దర్శనానికి వెళ్లే దారి అండి. కాశీ విశ్వనాథుడు దర్శనానికి సైతం వెళ్లే దారి వచ్చేసి ఇది. చాలా పెద్ద లైన్ ఉందండి. ఈజీగా 5 to 6 అవర్స్ పట్టేలాగా ఉంది. సో ఫైనల్లీ మనం ఘాట్ కి అయితే రీచ్ అయ్యామంటే చూసుకోవచ్చు. ఇక్కడ బోట్స్ అవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో మీకు వాటర్ లో వచ్చేసి. కాస్త జూమింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఎంత క్రౌడ్ ఉంది నిజంగా అసలు. దానికి తోడు ఎండ సావ కొడుతుంది. చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికి వచ్చేసి. చాలా క్రౌడ్ ఉంది.
ఇప్పుడు ఒక బోట్ మాట్లాడుకున్నామండి, మనిషికి అయితే 400 రూపీస్ ఆ విధంగా చార్జ్ చేస్తున్నాడు. ఇక్కడ 64 ఘాట్లు ఉన్నాయట. సో 64 ఘాట్లు అయితే తిప్పుతున్నాడు. పిండ ప్రదానం చేయడానికి ఒక ఘాట్ దగ్గర అయితే ఆపుతాడు. సో అక్కడ వచ్చేసి మనం పిండ ప్రదానం చేసి బట్టలు గిట్లా అంటే స్నానం చేసి బట్టలు గిట్లా మార్చుకొని మళ్ళీ ఆ బోట్ కి మళ్ళీ సేమ్ ప్లేస్ లో అయితే తీసుకొస్తాడు. మీకు ఈ బోట్ జర్నీ ఏ విధంగా ఉంటుందో మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను. బోట్ లోకి అయితే వెళ్తున్నామండి మనం చూడొచ్చు ఇప్పుడు. సో ఇతనే మన బోట్ డ్రైవర్, కింద నుంచి అయితే వెళ్ళాలట. ఇవి చూడండి చెక్క బోట్లు ఏ విధంగా ఉన్నాయో. మంచి మెమరీ అండి, ఇది మంచి ఎక్స్పీరియన్స్ కూడా. సో మనం వచ్చేసి సపరేట్ బోట్ అండి, గ్రూప్ బోట్ అయితే కాదు. మా వాళ్ళందరూ సిట్టింగ్ అయ్యారు ఆల్రెడీ. బోట్ బయలుదేరడమే ఆలస్యము. ఈ జర్నీ ఏ విధంగా ఉంటుందో చూసి కామెంట్ అయితే చేయండి చివరి వరకు. బోట్ అయితే స్టార్ట్ అయిందండి, చూడొచ్చు మీరు. వావ్, బ్యూటిఫుల్ జర్నీ, చాలా బాగుంది కదా. ఓ ఈ బోట్ అయితే ఇంత దగ్గరికి వస్తుంది. మొత్తం షేరింగ్ బోట్ అండి, ఇది పెద్ద బోట్. ఇది వచ్చేసి చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో. ఇగో ఇట్లనే యాక్సిడెంట్లు కూడా అవుతాయి. ఈ టైర్లు ఎందుకు పెట్టాలంటే మనకు ఈ బోట్ ఆ బోట్ గుద్దుకుంటే వాటికి డ్యామేజ్ అవ్వకుండా ఇగో ఈ విధంగా టైర్లు అయితే పెడతారు. కాశీ నగరం చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీకు. చాలా బాగుంది కదా. అవతల సైడ్ మట్టి కుప్ప దగ్గరకి వచ్చామండి, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పిండ ప్రదానం ఇట్లా చేస్తారేమో, చూద్దాం ఒకసారి దిగిన తర్వాత. బోట్ ఎక్కింది వచ్చేసి అక్కడ అండి, మీకు కనిపిస్తుంది ఆ ప్లేస్ లో బోట్ ఎక్కినాము. అక్కడికి వెళ్ళి అయితే ఇగో అవతల దిక్కైతే తీసుకొచ్చింది మామూలు. సో ఇక్కడ వచ్చేసి మనం పిండ ప్రదానం అయితే చేయొచ్చు. कितना है कैमल राइड? 200 सर लॉन्ग राउंड लॉन्ग मतलब कितना 2 किलोमीटर जाते हैं? 200-300 मीटर जाता है, 200-300 मीटर आता है. फोटो वीडियो बना देगा मैं. Okay, we will do 1 hour later. Okay, प्लीज कम सर. Okay. సో హార్స్ రైడింగ్ లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్ లాంటివి కూడా ఉన్నాయి. సో మీరు కావాలంటే చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనము మన పెద్దవాళ్ళకి వచ్చేసి పిండ ప్రదానం చేసిన తర్వాత స్నానం చేసి మళ్ళీ బోట్ అయితే ఎక్కుదాం. మీకు మంచి మంచి విజువల్స్ అయితే చూపిస్తాను నేను ఇలా కాశీలోనివి. సో వీడియో చివరి వరకు అయితే చూడండి, మిస్ అవ్వకుండా. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యామెల్ రైడ్ చేయొచ్చు, మనము హార్స్ రైడింగ్ ఇట్లా చేయొచ్చు. క్యామెల్ రైడింగ్ వచ్చేసి 200 రూపాయలు అయితే అడుగుతున్నాడు. హార్స్ రైడింగ్ కూడా అర్థం కావచ్చు మేబీ. బట్ ఈ గుర్రాలు మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. అక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ గుర్రాలు వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే పిండ ప్రదానం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు మొత్తం 64 ఘాట్స్ అయితే ఉంటాయి. సో 64 ఘాట్స్ ఈ బోట్ లో మనం తిరిగేసి ఆ తర్వాత మళ్ళీ మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడైతే డ్రాప్ చేస్తారు. సో ఆ తర్వాత కాశీ శివయ్య దర్శనానికి అయితే వెళ్దాము. ఈ ట్రిప్ మీ అందరికి నచ్చుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే కాశీ చాలా మంది చూడని వాళ్ళు ఉంటారు. సో వీడియో మొత్తం చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. పిండ ప్రదానం చేసిన ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. కాశీలో పిండ ప్రదానం చేయడము మన పోయిన పెద్దవాళ్ళకి వచ్చేసి ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పి నమ్మకము. చాలామంది అయితే చేస్తారు కాశీకి వచ్చిన వాళ్ళు. అండ్ లొకేషన్ చూడండి ఎంత బాగుంది. అండ్ పిండ ప్రదానానికి వచ్చేసి 1100 తీసుకున్నాడు. కాశీ నగరాన్ని వారణాసి అని కూడా పిలుస్తారు. వారణాసి వచ్చేసి మనకు హిందువులకి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే పాపాలన్నీ పోయి మనకు పునర్జన్మ నుంచి విముక్తులు అవుతారని చెప్పి హిందువుల నమ్మకము. దీనికి వారణాసి అని పేరు ఏ విధంగా వచ్చిందంటే వరుణ అండ్ ఆసి అనే 2 నదులు వచ్చేసి ఈ గంగా నదిలో అయితే కలుస్తాయి. సో దానివల్ల ఈ నగరానికి వారణాసి అనే పేరు అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనం ఇంకో ఘాట్ దగ్గరకి అయితే వచ్చామని చూసుకోవచ్చు. ఘాట్ అంటే ఏం లేదంటే ఈ విధంగా స్టెప్స్ అయితే కట్టుంటాయి, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. సో ఇవన్నీ వచ్చేసి కాశీలో వివిధ ఘాట్స్ అండి. మొత్తం 60 చిల్లర ఘాట్స్ అయితే ఉంటాయి. ఈ బోట్లతోటి ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఈ ప్లేస్ వచ్చేసి చాలా బాగుంది కదా. మనకు బొలారియా ఘాట్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకో ఘాట్ కూడా కనిపిస్తుంది మనకు. పేరు చూడండి, శివాలి ఘాటు, శివాలా ఘాటు. ఈ పక్క చూసుకుంటే మనకు మహా నిర్వాణి ఘాట్. ఇంకా ఈ విధంగా ఘాట్స్ ఉంటాయండి. నిరంజని ఘాట్. సో మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయా? ఇగో నిరంజని ఘాట్ ఇది వచ్చేసి. ఇవన్నీ ఘాట్స్ అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసి మొత్తం ఘాట్సే ఉంటాయండి టోటల్ గా. ఇది చూడడానికి చాలా బాగుంది చూడడానికి.
సో మనం వచ్చేసి కాశీలో ఉన్నాం కదా, కాశీలో ఘాట్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి వెనక సైడ్ కనిపిస్తున్న స్టెప్స్ ఉన్నాయి చూస్తారా, ఒక్కొక్క స్టెప్ కాడ నుంచి మొత్తం ఇవన్నీ వచ్చేసి ఘాట్సే. అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం వచ్చేసి 60 చిల్లర ఘాట్స్ అయితే ఉన్నాయి మనకు టోటల్ గా వచ్చేసి. ఘాట్స్ అంటే దూరం దూరం ఏమి ఉండవు, ఒక ఘాట్ అయిపోయిన వెంటనే ఇంకో ఘాట్ అయిపోయిన వెంటనే ఇంకో ఘాట్, ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి. చాలా బాగుంది చూడడానికి. ఈ నదిలో వచ్చేసి పడవ జర్నీ గానీ, ఈ చుట్టుపక్కల మొత్తం పడవలు గానీ, స్పెక్టాకులర్ జర్నీ చాలా బాగుంది. సో మనకు ముందు కనిపిస్తున్నది వచ్చేసి లాస్ట్ ఘాట్ అండి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ ఘాట్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అయితే అవుతుంది బండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా రకాల బోట్లు అయితే ఉన్నాయి. అక్కడ పొగెళ్తుంది చూసారా, అవి వచ్చేసి ఇక్కడ ఘాట్ దగ్గర శవాలను అయితే కాలబెడుతున్నారంటే మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఆ పొగెళ్ళేదైతే శవాలు ఏంటంటే మనకు ఇనుప బాక్సులు లాగుంటే దాంట్లో వచ్చేసి కట్టెలు పెట్టి శవాలను పెట్టి అయితే కాలబెడతారు ఇక్కడ మృతదేహాలని. సో ఈ ఘాట్లలో కొన్ని ఘాట్లలో మాత్రం ఆ విధంగా చేస్తూ ఉంటారు, అన్ని ఘాట్లలో చేయరు. ఇది ముందట కనిపిస్తున్న పడవ ఏంటో తెలుసా మీకు? ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. మనకున్న అలవాటు ఏంటంటే మనకున్న నదులను ఖరాబ్ చేసుకోవడమే కదా. సో ఆ నదులను క్లీన్ చేయడానికి, దాంట్లో ఉన్న చెత్తను తీయడానికి అయితే ఇలాంటి మిషన్ అయితే యూజ్ చేస్తున్నారు. సో మనకు ఇవి వచ్చేసి చాలా రేర్గా అయితే కనిపిస్తాయి. సో మీరు నదులు అయితే ఖరాబ్ చేయకండి, ఎందుకంటే వేరే దేశాల్లో నదులు చూడండి ఎంత నీట్గా ఉంటాయో. మన దగ్గరకు వచ్చేసి ప్రతిదీ ప్లాస్టిక్ కానివ్వండి, ఏవి కానివ్వండి, అన్ని వ్యర్థాలు వచ్చేసి మనం నదుల్లో వేయడానికి ఎక్కువగా అయితే ఆలోచిస్తాము. సో ఈ నిమిషమే స్టార్ట్ చేద్దాము. మీ ఇంటి దగ్గర ఉన్న చెరువులో కానీ, నదిలో కానివ్వండి, లేకపోతే సముద్రాల్లో కానివ్వండి, ఎలాంటి వ్యర్థాలు అయితే మీరు పడేయకండి. అలా పడేసినట్లయితే మన ముందు భవిష్యత్తుకి మనం ఇవ్వడానికి ఏముండదు, మొత్తం కంపు అయిపోతుంది. అప్పుడు నదులు ఉండవు, సముద్రాలు ఉండవు, చెరువులు ఉండవు, ఏముండవు. సో జాగ్రత్త కాపాడుకుందామండి. సో ఫైనల్ గా మనము ఏ ఘాట్ దగ్గర అయితే ఎక్కామో ఆ ఘాట్ దగ్గర అయితే రీచ్ అయిపోయామండి. సో ఇప్పుడు ఇక్కడ దిగిన తర్వాత మనం నెక్స్ట్ దైవ దర్శనానికి అయితే వెళ్దాము. దర్శనం మరి ఎన్ని గంటలు పడుతుంది అనేది మీరు కూడా నాతో పాటు అయితే వెయిట్ చూడండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఎన్ని గంటలు పడుతుంది ఇక్కడ కాశీలో దైవ దర్శనానికి అని చెప్పి మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. కాశీలో మనము కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి ముందు మనం వచ్చేసి కాలభైరవ దర్శనం అయితే చేసుకోవాలండి. సో ఇప్పుడు కాలభైరవ దర్శనానికి అయితే వెళ్తున్నాం మనము. మీరు ఒకవేళ బోట్ ఎక్కినట్లయితే ఆ బోట్ దగ్గర మీరు కాలభైరవ దగ్గర దించమంటే వాళ్ళైతే అక్కడ దానికి దగ్గరలో అయితే దించుతారా, దగ్గర ఘాట్ లో మీరు సింపుల్ గా అయితే వెళ్ళొచ్చు. మేము ఎక్కడైతే ఎక్కాము అక్కడ దిగాం కదా, సో ఇక్కడికి వెళ్ళి 1.5 కిలోమీటర్ అయితే ఉంది. బ్రదర్ కొడుతున్న బోరింగ్ వచ్చేసి మనం ఎప్పుడు సినిమాలలో అక్కడిక్కడ చూస్తుంటాము, కాకపోతే రియల్ లైఫ్ లో అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి బోరింగ్ వచ్చేసి. చాలా బాగుంది కదా బోరింగ్ వచ్చేసి, ఓల్డ్ స్టైల్ వచ్చేసి. చిన్న గల్లీ కనిపిస్తుందా మీకు? ఈ చిన్న గల్లీలో వచ్చేసి మనకు కాలభైరవ టెంపుల్ అయితే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది కదా ఈ గల్లీ వచ్చేసి. సో మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత. నేను ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ పూజ సామాగ్రి అయితే కొంటున్నాము. కాలభైరవుని టెంపుల్ దగ్గరికి వచ్చినాము. ఈ టెంపుల్ దగ్గర లైన్ చూసుకుంటే బయట నుంచే ఈ విధంగా ఉంది. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మరి మొబైల్ అలో ఉంటుందో లేదో తెలియదు, మొబైల్ అలో ఉంటుంది కంటే చూపిస్తాను. కాశీలో మనకు వచ్చేసి ఫస్ట్ దర్శించాల్సిన టెంపుల్ ఇదే. ఇది దర్శించిన తర్వాత మిగతా టెంపుల్స్ అయితే మనం దర్శించుకోవాలి. కాలభైరవ టెంపుల్ దగ్గర చూసుకున్నట్లయితే ఎంత చిన్నగా షాప్ ఉందో చూడండి. మోమో పాయింట్ అని చెప్పి రాసిందండి. ఎంత చిన్నగా ఉంది చూడండి, ఆమె నిల్చోడానికి కూడా రాదు ఆ షాప్ లో. ఆల్రెడీ టైం ఇప్పుడు 6 అయితే అవుతుంది. ఇంకా ఇప్పటి వరకు అయితే కాలభైరవ దర్శనమే అవ్వలేదు. సో ఇది అయిపోయిన తర్వాతనే మనము కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి అయితే వెళ్తాం. సో టెంపుల్ చూడండి ఎలాంటి ప్లేస్ లో ఉందో. ఇది ఒక చిన్న గల్లీ లాగా ఉంది. సరే చిన్న గల్లీ లాంటి వాటిలో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఉందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది టెంపుల్ ఇక్కడ. మనకి ఇక్కడ చరిత్ర ఏం చెప్తుంది అంటే, కాశీ నగరంలో మీరు కాశీ విశ్వనాథుడి దర్శనానికి ముందు కాలభైరవ టెంపుల్ విజిట్ చేసి కాలభైరవ దర్శనం అయితే చేసుకున్న తర్వాతనే కాశీ విశ్వనాథుడి దర్శనం అయితే చేసుకోవాలి. నాకు వీలైనంత అయితే లోపల నేను చూపించాను టెంపుల్ ఎలా ఉందండి. టెంపుల్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న గల్లీలలో ఉంది. ఈ సైడ్ కనిపిస్తుందా, ఇదే టెంపుల్.
వీళ్ళ బిజినెస్లు అన్నీ ఇలాంటి చిన్న చిన్న గల్లీలలోనే ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. ఈ గల్లీలు ఎంత లేవు, టోటల్గా వచ్చేసి షాప్సే అండి ఇక్కడ వచ్చేసి. ఇక్కడ చూడొచ్చు, ఇటు కూడా మీరు మొత్తం అసలు వీళ్ళ బిజినెస్ మొత్తం గల్లీలలోనే ఉంది. చూడొచ్చు మీరు అన్ని రకాల బిజినెస్లు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు వచ్చేసి మనము కాశీ విశ్వనాథుడు దర్శనానికి అయితే వెళ్ళాలి. సో దర్శనం ఏ విధంగా జరుగుతుందో మీరు వీడియో చివరి వరకు అయితే చూడండి. మనకి ఇక్కడ పక్కకున్న లైన్ వచ్చేసి కాశీ విశ్వనాథ స్వామి యొక్క టెంపుల్ కి వెళ్లే దారండి. చాలా పెద్దగా ఉందండి క్రౌడ్ వచ్చేసి, అసలు ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటున్నట్టుంది లైన్. ఇది టోటల్ గా చుట్టుపక్కల మొత్తం వచ్చేసి బిల్డింగ్స్ ఉన్నాయి. మనకి ఎక్కడైతే ఏం కనబడట్లేదు టెంపుల్ ఎక్కడ ఉందో. నాకు తెలిసి ఈ లైన్ లో ఇరికినట్లయితే ఈ లైన్ ని పట్టుకొని పోతే అదేదో ఒక టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్తాము. చూసారు కదా, ఎవరు ఎక్కడికి వెళ్ళొస్తాడో కూడా అర్థమైతే అంత క్రౌడ్ ఉంది. అసలు చాలా బాగుందండి, మీరు చూడొచ్చు అసలు ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ. టెంపుల్ కి 2 వైపుల నుంచి లోపలికి వెళ్ళడానికి దర్శనానికి దారులు అయితే ఉన్నాయండి. సో ఆ దారిని పట్టుకొని వచ్చినట్లయితే మనం టెంపుల్ ఎంట్రన్స్ కి అయితే వస్తాం. ఇది చూసుకున్నట్లయితే శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ అని చెప్పి రాస్తుంది కదా, కాశీ విశ్వనాథ్ ధామ్ అని చెప్పి. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ వచ్చేసి మీరు ఒక్కసారి క్రౌడ్ చూడొచ్చు, ఎంత క్రౌడ్ ఉన్నారో అసలు. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. దర్శనం వచ్చేసి జస్ట్ 40 to 50 minutes లో అయితే అయిపోయింది. అది ఏ విధంగా చెప్తాను. సో మనకు వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద ఫ్రాడ్ సిస్టమ్ అయితే నడుస్తుంది. ఏం లేదు, మనకు ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఆ షాప్స్ వాళ్ళు అయితే మనిషికి ఒక 500 ఆ విధంగా తీసుకొని వాళ్ళే ఇక్కడ లాకరిస్తున్నారు. ఆ లాకర్ ఇచ్చిన దానికి గాను వాళ్ళ దగ్గర మనమైతే పూజ సామాగ్రి కొనాలి. ఆ పూజ సామాగ్రికి వచ్చేసి అది జస్ట్ 100 రూపాయలు కూడా ఉండదు. ఆ పూజ సామాగ్రి వచ్చేసి ఖచ్చితంగా మనం 500 పెట్టి అయితే కొనాల్సి ఉంటుంది. కాకపోతే ఈజీగా ఒక 40 to 50 minutes అయితే మనకి దర్శనం అయితే అయిపోతుంది. అది కూడా దొంగదారిలో వచ్చేసి వాళ్ళే పంపిస్తారు. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవాళ దర్శనం వచ్చేసి 2 సార్లు అయిపోయింది. లోపలికి వెళ్ళి బయటకు రాగా ఇంకొకసారి మళ్ళీ లోపలికి వెళ్ళే లైన్లో అయితే మళ్ళీ వెళ్ళాను. చాలా బాగుందండి ఇవాళ వచ్చేసి, చాలా పీస్ఫుల్ గా జరిగింది ఇవాళ డే మొత్తం వచ్చేసి. మీరు మొత్తం వీడియో చూసినట్లయితే మీకు మొత్తం అర్థమై ఉంటుంది. సో ఏం లేదు, ఇప్పుడు కొంచెం షాపింగ్ ఈ విధంగా చేసుకుందాం అని చెప్పి అయితే ఈ గుడి పక్కకున్న షాప్ కి అయితే వచ్చాము. గాజులు కానీ బట్టలు కానీ చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా కాశీకి వచ్చినప్పుడు అయితే షాపింగ్ చేయండి, చాలా బాగుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే మీ ఫ్యామిలీకి కానీ మీ కొలీగ్స్ కానీ అందరికైతే షేర్ చేయండి. నెక్స్ట్ అయోధ్య వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.